మార్నింగ్ అందరికీ. సో టైం చూస్తే 5:48. మీ అందరికి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను కదా. యాక్చువల్గా నిన్న వెళ్దాం అనుకున్నాం. నిన్న ఫోన్లో ఛార్జింగ్ లేదు. అలారం పెట్టి పడుకున్నాను. పొద్దున్న లేచేసరికి టైం 9:30. ఫోన్ స్విచ్ ఆఫ్. అది దరిద్రం అది. సో అందుకే ఇవాళ ఫాస్ట్గా లేచి వెళ్తున్నాం. ఐ విల్ షో ద ప్లేస్. ఇక్కడ పార్క్ చేసేసి బండి ఇక్కడ పార్క్ చేసాం. బై వాక్ ఇక్కడ నుంచి ఒక 5 minutes వాక్ అయితే వచ్చేస్తుంది మన డెస్టినేషన్. చలో చూపిస్తాను మీకు ఇవాళ. సో ఫైనల్లీ స్పాట్కి అయితే వచ్చేసాం. ఈ మంచు వల్ల మొత్తం బ్లాక్ అయిపోయింది. ఒక్క 20 minutes ఆగాల్సి వస్తుంది నాకు తెలిసి. ఐ విల్ షో ద వ్యూ. మీకు వ్యూ చూపిస్తాను నేను ఒక 20 minutes అంతే. 2000 years later. సూర్యుడు వేగిరారా, ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు, పిలవండి బాబు. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ ఫర్ 2 hours ఫైనల్లీ సూర్యుడు కేమ్. ఫైనలీ 2 hours వెయిట్ చేశాక ఈ వ్యూ దొరికింది మా మాకు. 2 hours. 5:30కి లేచి 5:48కి స్టార్ట్ అయ్యి 6 కల్లా బీచ్కి వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:45. 7:45కి మాకు సూర్యుడు కనిపించాడు. వెరీ లేట్ అయినా అసలు ఇవాళ డ్యూటీకి ఎందుకు లేట్గా వచ్చాడు? ఇంట్లో దెంగులు పడి ఉంటాయి, అందుకే లేట్గా వచ్చింది. సో ఇదే మా ఊరు బీచ్, కొత్తపాలెం బీచ్. మనకి ఇక్కడ క్రౌడ్ ఉండదు, ఏముండదు, ఓన్లీ పీస్ ఆఫ్ మైండ్ మాత్రమే ఉంటుంది. ఈ పీస్ ఆఫ్ మైండ్కి అండ్ ఈ వ్యూ కోసం 5:30కి లేచొచ్చాను నేను మా బావ. తాళం పోతే ఇక్కడే ఇంకా ఎవరన్నా వచ్చిందాకా ఇంకో తాళం ఉందా ఇంట్లో? సో 5:30కి వచ్చాం. 5:30కి లేచాం. 8 o'clock ఇంటికి వెళ్తున్నాం. వ్యూ అయితే చాలా బాగుంది. మా అత్తమ్మ మరీ చెప్పారు మునిగి రాకండిరా. మా వాడు బాగానే ఉన్నాడు, నేను ఫుల్గా తడిసిపోయినాను. ఇది మా అమ్మ చూసింది అనుకో, ఏంలే డైరెక్ట్ ఎలాడేస్తుంది. మిమ్మల్ని బీచ్కి చూపించడం కాదు, బీచ్కి మిమ్మల్ని చూపిస్తాను. చూడు బీచ్. మా ఫ్రెండ్స్ ఎంత బాగున్నారు అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓన్లీ ఫర్ యూ.